బ్రదర్, మొన్ననే అద్దంకి దయాకర్ గారు మీ దగ్గరికి వచ్చి నేను ఒక వారధిలాగా పనిచేస్తా ప్రభుత్వానికి నిరుద్యోగులకు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు విన్నాం మనం. మళ్ళీ ఎందుకు ఇంత సడన్గా ఇలాంటి ఒక కార్యక్రమాలు చేయాల్సి వస్తూ ఉన్నదని నమ్మకం లేదా ఎమ్మెల్సీ మీద? అంటే గతంలో చూసినాము, మాకు వ్యక్తి మీద నమ్మకం ఉంది, కానీ వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకు లేదంటే గతంలో మీరు ఒకసారి చూసుకుంటే ఎలక్షన్స్కి ముందే మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తెలంగాణ నిరుద్యోగ సమాజానికి వాళ్ళు మాట ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 9,632 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటివరకు ఉన్నాయి. మిగతా ఉద్యోగాలు ఎక్కడే లేదు. సరే, వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టు 60,000 70,000 అనుకున్నా కూడా వాళ్ళు మంత్రులు ఒక మంత్రికి ఇంకో మంత్రికి సఖ్యత లేదు, ముఖ్యమంత్రికి ఇంకో మంత్రికి సఖ్యత లేదు అనేది నాకు అర్థమవుతుంది. అంటే ఒకరికొకరు గ్యాప్ ఉన్నమాట అర్థమవుతుంది. సరే, ఓల్ అన్నట్లు కూడా ఇంకా నిరుద్యోగులకు 1,40,000 ఉద్యోగుల అప్పు ఉన్నారు. ఆ నిరుద్యోగుల అప్పులో భాగంగానే ఉన్న అప్పులో భాగంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ జాబ్ క్యాలెండర్లో కూడా ఒక 50% అన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వని ఏకైక జాబ్ క్యాలెండరు ఇది మాత్రమే. కాబట్టి అందుకోసంగానే మేము ప్రథమ వర్ధంతి చేసినాం. ఈ రోజు వరకు ఒక నోటిఫికేషన్ లేదు. అటువంటి జాబ్ క్యాలెండర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ప్రథమ వర్ధంతి చేసినాం. అయితే ఇప్పుడు కనబడుతూ ఉన్నది కదా సోషల్ మీడియాలో, ప్రజల వద్దకే పాలన జరుగుతూ ఉన్నది కాంగ్రెస్లో, నిరుద్యోగుల దగ్గరికి ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం దిగొచ్చిందని చెప్పి పోస్టులు కనపడతా ఉన్నాయి. దానికి ఏం చెప్తారు మీరు? ఎక్కడ మా దగ్గరికి ఇప్పటివరకు ఎవరు రాలేదు. మా దగ్గరికి మేము అదే అంటున్నాం కదా, మా దగ్గరికి ముఖ్యమంత్రి వచ్చి చర్చించామని 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని మమ్మల్ని ఒప్పించామను. మరి ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు వచ్చి లైబ్రరీలో కూర్చొని ఛాయ్ తాగిపోయినరు, రాహుల్ గాంధీ గారు వచ్చి టీ తాగిపోయినరు. మళ్ళీ ఆ ఛాయ్ ఎక్కడ పోయింది, ఈ టీ ఎక్కడ పోయింది? మరి ఇప్పుడు కనబడట్లేదా? మా త్యాగాల మీద, మా నిరుద్యోగుల త్యాగాల మీద మాత్రమే, నిరుద్యోగుల త్యాగాల మీద మీరు ఎప్పుడు మాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం కల్పించాం. డైరెక్ట్ సీఎంఓ నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేయమని చెప్పండి, తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మా ముఖ్యమంత్రి కదా, మేము ఆహ్వానిస్తాం తప్పకుండా. ఎందుకు మరి మీ నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో విఫలమవుతా ఉన్నది గవర్నమెంట్? అసలు దేనికోసం చొరవ తీసుకోవట్లేదు నిరుద్యోగుల పట్ల? నిజంగానే సమాచారం అక్కడ దాకా వెళ్ళట్లేదా? నిరుద్యోగ సమస్యలు కూడా అసలు ఏం జరుగుతూ ఉన్నది? ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకుపోయి ఇస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది. కావాలని మభ్యపెట్టే ప్రయత్నం, ఇదంతా కూడా మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తూ ఉంది. మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే. అంటే నిజంగానే అంటే కావాలని జాప్యం చేస్తుంది అనుకోవచ్చా ప్రభుత్వం? కావాలని జాప్యం చేస్తుంది. కావాలని జాప్యం చేస్తూ యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజాన్ని ఈ రకంగా కూడా కాదు, ఇంకొక రకంగా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఆ రకం కూడా మోసం చేస్తుంది. అన్ని రకాలుగా నిరుద్యోగ సమాజాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా బుద్ధి చెప్తాం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో నిరుద్యోగుల తరఫు నుంచి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతా ఉన్నారు ఊర్లకు? అంటే గతంలో మీరు బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ను గెలిపించారు కదా, ఆ రకమైనటువంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నదా? తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా మేము వెళ్తాము. ప్రతి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. నోటిఫికేషన్ ఇవ్వకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. థ్యాంక్ యూ.